వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడు కూడా మనము ఎదుట వాళ్ళ లైఫ్ గురించి ఒకటే ఇలాగా థింక్ చేసామనుకోండి, మనకు అసలు ఒక ఫ్రెండ్ కాదు కానివ్వండి, ఒక వెల్ విషర్ కానివ్వండి, మనకంటూ లైఫ్లో మనకి మనము తప్ప ఇంకెవరు మిగలరు. మనకి మనం కూడా ఒక్కొక్కసారి నచ్చకపోతాం అనమాట. మనం కనుక ఇలా ఉంటే అది ఎలా ఉండడం అని అనుకుంటున్నారా? ఏం లేదండి, కొంతమంది ఎలా ఉంటారంటే ఎదుట వాళ్ళలో ఎంత మంచి ఉన్నా కానీ చెడునే చూస్తాం. ఎదుట వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకోండి, ఇక మొత్తం చెడుగానే కనిపిస్తారు వాళ్ళు మనకి. మంచి వాళ్ళలోనే చెడు కనిపించినప్పుడు ఇక చెడ్డ వాళ్ళలో మొత్తం చెడే కదా కనిపించేది. అలా ఉంటారనమాట. అంటే పూతద్దం వేసి వెతికి 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 వీళ్ళు ఇంత మంచి ఉందే, ఆ చుట్టూ ఉన్న 80% వాళ్ళ వలయంలో 80-90% మంచి ఉంటే వాళ్ళ చుట్టూ వాళ్ళల్లో అది కనిపించదు. ఆ 10% ఆ 5% ఏదైనా చిన్న చితగా మనిషి అన్నాకు ఉంటాయి కదా, అది మాత్రమే కనిపిస్తది. అది మాత్రమే చూస్తారనమాట. ఇలాంటి వాళ్ళని నెగెటివ్ పీపుల్ అంటారు. అంటే టక్కుమని వాళ్ళకి ఏదైనా నెగెటివ్ ఆలోచించటం, నెగెటివ్ మాట్లాడటం, ఈ పని అవుతదేమో అని మనం అనుకుంటూ ఉంటే అవ్వకపోతే అని అంటారు సడన్‌గా. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏంట్రా బాబు వీళ్ళు ఎలా ఉన్నారు, ఇంత నెగెటివ్‌గా ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం. ఆ నెగెటివ్ థింకింగ్ చేసే పీపుల్‌కి మనశ్శాంతి కూడా ఉండదనమాట. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకి వాళ్ళు కూడా ఇది జరుగుతదో జరగదో అనేసి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా సందిగ్ధంలోనే వాళ్ళ జీవితం గడిచిపోతూ ఉంటదనమాట. ఆ సందిగ్ధంతోనే వాళ్ళు గడిపేస్తూ మనశ్శాంతి లేకుండా ఉండిపోతారనమాట. ఇక అలాంటివి వాళ్ళకి వాళ్ళు తప్ప ఇంకెవరు లైఫ్‌లో వాళ్ళు ఎవరిని నమ్మలేరు. ఎవరితోనూ ఉండలేరు. ఎవరితోనూ ఫ్రెండ్‌షిప్ చేయలేరు. ఒక పక్కింటి వాళ్ళు కానివ్వండి, ఎదురింటి వాళ్ళు కానివ్వండి, అసలు వాళ్ళకి ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ కాదు కదా! ఆఖరికి ఫ్రెండ్సే ఉంటారంటే ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వస్తారు? అలా ఎవ్వరు ఉండరనమాట. కాబట్టి ఎప్పుడు కూడా లైఫ్‌లో మనము నెగెటివ్ వేలోనే ఆలోచించడం, ఎదుటోల్లో ఉన్న చెడునే తీసుకోవడం, ఇలాగా ఆలోచించకూడదు. చాలా మంచుంటది. మనం ఎప్పుడు కూడా ఒక క్యారెక్టర్ అంటే మన పురాణ గాథలు తీసుకున్నా, ఏం తీసుకున్నా వాళ్ళలో ఉన్న మంచి, వాళ్ళు చేసిన మంచినే మనకు చెప్తారు. అంతెందుకు రాక్షసుల గురించి చెప్తున్నప్పుడు కూడా దేవతలు వాళ్ళని చంపారు. కానీ వీళ్ళింత మంచివాళ్ళు, వీళ్ళల్లో ఈ మంచి గుణాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అవి కూడా మెన్షన్ చేస్తారు. అంటే అంతా చెడే కాదు, ప్రతి మనిషిలోనూ మంచి, చెడు ఉంటాయి అని మనకి చెప్పడానికనమాట. కాబట్టి మనం తీసుకునే దాన్ని బట్టి ఏదైనా ఉంటది. మరీ అంతలాగా గుండు సూదులు వేసి మరీ, భూతద్దాలు పెట్టేసి మరీ వెతక్కండి. అలా కనుక అందరూ నీలో వెతికారంటే ఇంకసలు నువ్వు వెతికి, వెతికి నీకు చెప్పారంటే నువ్వు బతకడం కూడా కష్టమైపోయిద్ది ఒక్కరోజు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ చెడే ఉండదు. ప్రతి ఒక్కరిలోనూ మంచే ఉండదు. 2 కలిపి ఉంటాయి మంచి, చెడు. నువ్వు ఏది తీసుకోవాలనేది నీ మీద డిపెండ్ అయ్యి ఉంటది. మాక్సిమం మంచిని తీసుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నీతో పాటు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అందరూ హ్యాపీగా ఉంటారు. లైఫ్‌లో నీకంటూ ఒక ఫ్రెండ్ అనో, ఒక బెస్ట్ ఫ్రెండ్ అనో, ఒక వెల్ విషర్ అనో, ఒక ఎదురింటి వాళ్ళనో, ఒక పక్కింటి వాళ్ళనో ఇట్లా నీకంటూ ఒకళ్ళనే వాళ్ళనేది ఏర్పడతారు. నువ్వు మంచిని చూసినప్పుడు. కంపల్సరీగా నేను చెడునే చూసుకుంటా. నేను అలాగే ఉంటా. నేను మారను అంటే నీ కర్మ ఇంకా. నీకు ఎవ్వరు ఉండరు. నీకు నువ్వే ఉంటావు. ఒక్కొక్కసారి నీకున్నటువంటి సందిగ్ధానికి నీకు నువ్వు కూడా మిగులుతావో మిగలవో తెలీదనమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.